ఇక్కడికి అయ్యాయి 7. ఆ తర్వాత ఆయుష్, ఆరోగ్యం, సంపద. అందుకే మనం ఎక్కడ ఎవరికి దండం పెట్టినా ఎక్కువగా అర్చక స్వాములు శతమానం భవతి అంటారు, 100 ఏళ్ల ఆయుష్ అని అంటారు. 100 ఏళ్ళు ఇప్పుడు ఎవరు ఉండడం లేదు, కానీ 100 అని ఎందుకు అడుగుతారంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనిషిగా పుట్టాము, మళ్ళీ పుట్టడం సాధ్యమా తెలియదు, మనం చేసుకున్న కర్మలు బట్టి ఉంటుంది. కాబట్టి నిండు 100 ఏళ్ళు ఉండు, ఎందుకు అంటే ఈ జీవికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే అలా 100 ఏళ్ళు ఉంటూ ధార్మికమైన పనులు చేస్తూ మంచి విషయాల గురించి ఆలోచిస్తూ పరమాత్మకి చాలా దగ్గరైపోయి తరించిపో, అందుకే ఆయుష్. అలా ఆయుష్ ఉంటే సరిపోతుందా? ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యం. ఆ తర్వాత సంపద. అంటే ఏ సంపద మనకి ఆనందాన్ని ఇస్తుందో. కోటీశ్వరులు ఉంటారు, లక్షలు పోగేసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఎంతమంది సంతోషంగా ఉంటారు? సంతోషానికి డబ్బుకి బహుశా అన్ని సందర్భాలలో సంబంధం ఉండదు. ఆనందంగా ఉండాలి అంటే అటువంటి ఆలోచన ఉండాలి, ముఖ్యంగా తృప్తి ఉండాలి. ఆ తృప్తి ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి సంపద ఎప్పుడూ మనకి ఆనందాన్ని, తృప్తిని ఇవ్వాలి అని కోరుకోవాలి. ఆ తర్వాత అభివృద్ధి. ఏ పని చేసినా అందులో అలాగా అభివృద్ధి ఉండాలి. నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉంటాను అంటే లక్ష్యం వైపు ఎలా వెళతాం? వెళ్ళలేం. అభివృద్ధి ఉండాలి. ఆ అభివృద్ధి తర్వాత అది పూర్తిగా పెరగడము, అంటే అది స్థిరత్వము. అభివృద్ధి అంటే మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత జారిపోకుండా మనం మళ్ళీ స్థిరత్వాన్ని పొందడం, ఇది కూడా ఇంకొక కోరిక. ఇక ఆ తర్వాత కదలకుండా ఉండని స్థితి అంటారు. అంటే కదలడం అంటే ఇలా కదలడం కాదు, మనం ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత అహంకారం వచ్చేస్తుంది, నా అంతటి వాళ్ళు లేడు అనే భావన. కాబట్టి అలాంటి కదలిక లేకుండా మనిషిగా ఉండగలగడం, ఇది మనం కోరుకోవలసిన వరం. కాబట్టి ఇలా ఈ సంపద కలిగిన తర్వాత, ఐశ్వర్యం కలిగిన తర్వాత మనం ఏ ఉన్నత స్థానంలో ఉంటామో అక్కడ నుంచి కదిలిపోయినట్లయితే అహంకారంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందరూ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు, అది కూడదు. అందుకే కదలలేని స్థితి, అంటే నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నాలో చలనం ఉండకూడదు, నేను ఎలా ఉండాలో మనిషిగా అలాగే ఉండాలి అని కోరుకోగలగడం. ఆ తర్వాత పుత్రులు, పౌత్రులు, అంటే అప్పటి వరకు నేను బ్రతికి ఆనందంగా వాళ్ళందరితో ఉండాలి. ఆ తర్వాత విజయం, ఏ పని చేసినా విజయాన్ని కోరుకోవడం. ఆ తర్వాత కులదైవం యొక్క అనుగ్రహం, అంటే మనం ఎంతమంది దేవతా స్వరూపాలని వేడుకుంటూ ఉన్నా మన వంశానికి సంబంధించి, ఇంటికి సంబంధించి కులదేవత అని ఉంటారు. ఆ కులదేవత ఎవరో తెలుసుకుని కులదేవతకి కూడా కృతజ్ఞతతో ఒక నమస్కారం చేసుకుని ప్రతి పని చేస్తే కులదేవత అనుగ్రహం కూడా ఉండాలి, ఇది మనం కోరుకోవాలి. ఇక ఆ తర్వాత చిట్ట చివరికి మనం ఏ పని చేసినా ఏ రకంగా అయితే విజయాన్ని పొందుతూ ఉంటామో ఆ విజయంతో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గర్వం లేకుండా మనము ప్రతిదీ ఈశ్వర సమర్పణం, అంటే ఎవరైనా మనల్ని బాగా పొగిడారు, అటువంటి సమయంలో అలా ఎక్కడికో వెళ్ళిపోకుండా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెయ్యగలిగాను అనే ప్రసాద బుద్ధి ఏదైతే ఉంటుందో, అలాగే ఒక కష్టం వచ్చినా నేను ఎప్పుడో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలను నేను అనుభవిస్తున్నాను, భగవంతుడు ఏదో ఒక రూపంలో అనుభవింప చేస్తున్నాడు అని మళ్ళీ భగవంతుడినే శక్తి అడిగితే ఇస్తాడు, ఇది ప్రసాద బుద్ధి. ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ 16 వినాయకుడిని అడిగితే దీనికి చాలా బుద్ధి కావాలి. ఇలాంటివి అడగాలంటే, ఇలాంటివి అడగడానికి ఆ బుద్ధి కూడా వినాయకుడే ఇస్తాడు. కాబట్టి ఇలాంటి కోరికలు అడిగితే అడగాలని మాకు తెలియదు కూడా ముందు. ఇలా అడిగితే నిజంగా మనం తరించిపోతాం. ఎలా మనిషి బ్రతకాలో అలా మనిషి బ్రతుకుతాడు. ఎవ్వరికీ ఎప్పుడు మన వల్ల హాని జరగదు, మనం ఆనందంగా ఉంటాం, ఎదుటి వారికి కూడా ఆనందాన్ని పంచుతాం. కాబట్టి ఈ 16లో కనీసం కొన్నైనా అడిగే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. అలాగే మరొకటి నాకు కూడా ఈ మధ్య కాలంలోనే తెలిసింది, గణపతి బప్ప మోరియా అనే దాంట్లో, అంటే అందరూ స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, అందరూ ఈ పూజలు చేస్తున్న సమయంలో కానీ ఊరేగింపుల్లో కానీ చెప్తూ ఉంటారు గణపతి బప్ప మోరియా అని. కానీ చాలామందికి మీనింగ్ తెలియదు, అండ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా చాలామందికి తెలియదు. గణపతి అంటే తెలుసు, మోరియా అనేది ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఒకసారి మా కోసం ఆ స్టోరీ చెప్తారా? మనకి ఈ పదము మహారాష్ట్ర నుంచి వచ్చింది. అక్కడ శాలిగ్రామ్ అనే, అంటే బీదర్ జిల్లా దగ్గర శాలిగ్రామ్ అనే ఒక ఊరు, అక్కడ దంపతులు ఉండేవారు. వారు వినాయకుని యొక్క మహాభక్తులు. వారు నిత్యము వినాయక పూజ చేస్తూ ఉండేవారు. ఎక్కువగా వాళ్ళు మయూరేశ్వర్ ఆలయానికి వెళ్తూ ఉండేవారు, అంటే మోరేశ్వర్ అని కూడా అంటూ ఉంటారు. అక్కడ వినాయకుడిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవారు. అయితే వాళ్ళకి సంతానం లేదు కాబట్టి వినాయకుడిని ప్రార్థించారట. ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 40 రోజులు
రోజులు ఉండి దీక్షతో వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడికి మోరియా అనే పేరు పెట్టారు. ఎందుకు అంటే మయూరేశ్వరుణ్ణి ప్రార్థించగా లేకపోతే మోరేశ్వరుణ్ణి ప్రార్థించగా పుట్టాడు కాబట్టి మోరియా అని పెట్టారు. అయితే అప్పట్లో అంటే ఆ కాలంలో ఎవరైతే ఇంద్రియాలను జయించి ఉంటారో అంటే అలాంటి వాళ్ళు ఋషులు మునులు అని మనం చెప్తూ ఉంటాం కదా, ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం నిజంగా చాలా కష్టం. అయితే వాళ్ళని ఆ భాషలో గోసావి అని అనేవారు. గోసావి అనే ఒక పేరు పెట్టారు అంటే వీళ్ళు చాలా ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నారు, ఇంద్రియాలు నిగ్రహించుకుని పెట్టుకున్నారు, మనసుని అధీనంలో పెట్టుకున్నారని అర్థం. అంటే యోగులు సిద్ధులు అని అర్థం. అలా ఈ బాలుడు ఉండాలి అని మోరియా గోసావి అనే పేరు పెట్టారు. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలాగో ఈ పిల్లాడు కూడా మహాభక్తుడుగా మారిపోయాడు. ఎప్పుడూ వినాయకుడిని స్మరించుకోవడం స్తుతించడం అలవాటైపోయింది. ఒకసారి బాగా అనారోగ్యం అంటే అప్పట్లో అనారోగ్యం అంటే వైద్య సదుపాయం అంతగా ఉండేది కాదు. అంటే ఇంకా పిల్లాడు చచ్చిపోతాడేమో అనే ఒక పరిస్థితి వచ్చింది. అప్పుడు నయన భారతి గోసావి అని మహాపండితులు, ఆయన కూడా సద్గురువు అలాగే సాధువు, ఆయన ఆ ఊరికి వచ్చారు పర్యటన కోసం. అక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లాడిని ఒక్కసారి చూడాలని, ఆయన శక్తితో ఈ పిల్లాడి యొక్క అనారోగ్యం పోగొట్టాలని అందరూ ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆయన వచ్చి ఈ పిల్లాడిని చూసి చక్కగా దీవించారట. యోగులు కదా, సిద్ధులు, వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన అలా దీవించిన వెంటనే ఈ బాలుడు లేచి కూర్చున్నాడు. అంటే అనారోగ్యం అంతా కూడా పోయింది, మొత్తానికి బ్రతికాడు. కాబట్టి ఇప్పుడు మోరియా బ్రతికినందుకు ఈ గురువుగారే కారణం కాబట్టి మోరియాని ఆ గురువుగారికి అప్పచెప్పేశారట. మోరియా ఆ గురువు దగ్గర నయన భారతి గోసావి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. మహాభక్తుడైపోయాడు, మహాపండితుడైపోయాడు. అయితే మోరేశ్వర్ అంటే మయూరేశ్వర్ పుణ్యక్షేత్రం బాగా అలవాటు కదా. ఒకరోజు పెద్దగా అయిన తర్వాత ఆయన స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారట. ఆ రోజు మరి వినాయక చవితో ఏదో పండుగ కాబట్టి అక్కడ చాలా ఆడంబరాలతో పెద్ద పెద్ద కానుకలు పట్టుకుని ధనవంతులు వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. కాలినడకనే అప్పట్లో వెళ్తూ ఉండేవారు. అయితే ఈ మోరియా మటుకు ఏదో ఒక కొబ్బరికాయ, కొన్ని పువ్వులు, పళ్ళు అలా పట్టుకుని వెళ్ళారట. ఆయన పేదవాడు కాబట్టి అక్కడ ఉన్న ధనికులు ఈయనని తరిమేస్తున్నారు. ఉండు వెనక్కి ఉండు అని పక్కకు పెట్టేస్తున్నారు. ఎవరైతే బాగా సంపాదనతో ఉన్నారో వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళందరూ బంగారాలు అవి తీసుకుని వచ్చారట. అయితే ఏడుస్తూ బాధపడుతూ సరేలే భగవంతుడు ఎక్కడ లేడు, ఎక్కడైనా ఉంటాడు కదా అని ఈ మోరియా అలాగ పక్కకు వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుని, స్వామి నేను నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను, ఇవి స్వీకరించని కొన్ని పువ్వులు పెట్టి అలాగే కొబ్బరికాయ కొట్టి అక్కడ కూర్చున్నాడు. ఈలోపు అక్కడ గర్భగుడిలో మోరేశ్వర్ ఆయన వీళ్ళు పెట్టిన ఈ అద్భుతమైన పదార్థాలు లేకపోతే చాలా అంటే ఈ బంగారము ఇవన్నీ కూడా తిరస్కరించి అక్కడెక్కడో చెట్టు దగ్గర పెట్టిన ఆ పువ్వులు, ఆ కొబ్బరికాయలు, పళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నాయట. అందరూ ఆశ్చర్యపోయారట, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని. అప్పుడు పూజారి గారికి కలలోకి వచ్చి వినాయకుడు చెప్తారు, నా మహాభక్తుడిని మీరు